గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ సునీత స్వీట్ గార్డెనర్ అండి. ఈరోజు ఇవ్వబోయే అప్డేట్ ఏంటి అంటే మనం ముల్లం కొమ్మ పాతాం కదా, దాని అప్డేట్ ఇవ్వబోతున్నాను. చక్కగా కొమ్మ పాతేనే చక్కని చిగురు పెట్టింది. ఇంతకుముందు వీడియోలో కూడా చిన్న చిగురుతో మీకు చూపించాను. ఇప్పుడు చూసారా ఎంత మంచిగా చిగురు పట్టిందో. ఓకే, చూడండి ఎంత బాగా వస్తుందో. ములమాకు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలండి. దీని ఆకు, కాడలు, పువ్వు చాలా అంటే చాలా హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, మందారం కిందన వేసాను, ఇది నేలలో కాబట్టి చాలా చక్కగా చిగురు పట్టి మొగ్గలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ స్వీట్ కార్న్ వేసానండి, చక్కగా వస్తున్నాయి కదా, ఎంతో చక్కగా వస్తుంది స్వీట్ కార్న్. అదిగో స్వీట్ కార్న్. అక్కడ బొప్పాయి వచ్చింది, ఏ విత్తనాలు వేయకుండానే వచ్చింది. మరి ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఇదిగో కరివేపాకు మొన్న అంతా కట్ చేసాను, మళ్ళీ చక్కగా బుషీగా చిగురు పట్టుకొస్తుంది. అదే కాకుండా గోంగూర అయితే మనకి విపరీతంగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది. బెండకాయలు అయితే ఇంక మరి చెప్పనవసరం లేదు. అని చక్కగా బెండకాయలు అన్నీ వస్తున్నాయి, రోజుకు ఒక 10 బెండకాయలైనా వస్తున్నాయి. అది అలాగే మనందరం ఇలా ఆర్గానిక్గా పండించుకొని మనం రోజు తినే ఆహార పదార్థాలు ఇవి చేర్చినట్లయితే మనకి ఎంతో మేలైన ఆరోగ్యం వస్తుందండి. ఓకేనా. గులాబీ కూడా బాగా దగ్గరగా ప్రూమ్ చేశాను, చక్కగా మళ్ళీ చిగులు పట్టుకొని వస్తుంది. ఓకేనండి. ఈ మొక్కలకి ఏదైనా ఫెర్టిలైజర్ ఇద్దాము అంటే ప్రతిరోజు కూడా ఇక్కడ వర్షమే కాబట్టి నేను ఈ అరటిపళ్ళు లేకపోతే పుల్లటి మజ్జిగ, అరటిపళ్ళు తొక్కలు, బాగా మిగల పండిన అరటిపళ్ళు ఇవన్నీ నేను వాటర్లో మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. కాకపోతే అది ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే రోజు వర్షం పడటం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను. ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది, ఎప్పుడు భూమి నేల ఎప్పుడు తడితడిగానే ఉంటుంది. ఉసిరి మొక్క కూడా వేసాను, చక్కగా పెరుగుతూ వస్తుంది. అక్కడ తాయివాన్ జామ వేసాను, చక్కగా మనకి పువ్వు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇదిగో రోజెస్, ఎంత బాగుందో కదా. మొన్న అమ్మ వాళ్ళు వచ్చారు, మొత్తం ఈ మొక్కకుండే ఆకులన్నీ తీసేసింది అమ్మ, మళ్ళీ చిగుళ్ళు పట్టుకొస్తాయని. అయితే ఇంకండి బెండకాయలు, దానిమ్మ మంచిగా వస్తుంది, గోంగూర. ఇంకేంటి చింత చిగురు కూడా ఇలాగ వేసాను. పిక్కలు ఉంటాయి కదా, అది ఒక బ్యాగ్లో వేసేస్తే ఇలా వచ్చింది చక్కగా. చింత చిగురు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కాకర కాశీరత్నం చక్కగా వచ్చింది, అలా పాకిస్తున్నాను. ఓకేనా. గ్రేప్స్కి ఒక మంచి ప్లేస్ చూసి వేద్దాము అని నెట్ కూడా బుక్ చేశాను, కర్రలు పాతి వేద్దామని. దీనికి చిన్న ఫ్లవరింగ్ వచ్చిందండి, చూశాను. అది పైన వచ్చినట్టుంది, ఒక నిమిషం. మొన్న చూశానండి, దీనికి చిన్ని పిందెల్లాగా వచ్చాయి, తెంపేశారు అంటే తెలియట్లేదు. మళ్ళీ వెతికి నేను వీడియో చేస్తాను. పురుగు తినేసిందే ఏంటో తెలియట్లేదు. ఓకేనండి. ఇది గ్రేప్స్ ఇది అలా పాకిస్తున్నాను.
ఓకేనా. ఈ కుండీలో వేసాను చూడండి ఎలా వచ్చిందో. ఇది ఇది కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఇది. ఇంకా క్రోట్ అన్నది ఓకే. మీకు అది వాటర్ యాపిల్ అంటండి. అది చాలా బాగా వస్తుంది. కిందన వేసాం కదా, నేలలోని బాగా వచ్చింది, మట్టిలో వేసాం కాబట్టి. ఇంక ఇవన్నీ తెలిసిందే కదా. చామంతులకి మొగ్గలు వస్తున్నాయి, చూద్దాం ఎలా వస్తాయో పూలు. ఇంకండి మా తోట. ఓకే, మీరు ఇంట్లోనే ఇలా ఆర్గానిక్గా పండించుకొని చక్కగా తిని మీ హెల్త్లో కాపాడుకోవడానికి చూడండి. బయట మనం తినేవన్నీ మందులేసి పండించినవే. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. బాయ్, సీ యూ అగైన్.